డిపెండ్స్ ఆన్ సెక్షన్స్ అండి. మనం ఏ సెక్షన్ ఆఫ్ సొసైటీ దగ్గరికి వెళ్తున్నాం అనేది అది కూడా మనం మాడ్యులేషన్ చేసుకోవాలి. విశాఖపట్నం ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్మోపాలిటన్, ఇక్కడ ఎక్కువ మంది ఇంటెలెక్చువల్స్ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కంపేర్డ్ టు మిగతా పార్లమెంట్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంచెం ఇంకా లోతు లోపలికి వెళ్ళి ఇంటెలెక్చువల్గా మాట్లాడినా వాళ్ళు స్వీకరించే అవకాశం ఉంది. బట్ వెన్ వీఆర్ గోయింగ్ టు అర్బన్ స్లమ్స్ ఆర్ రూరల్ ఏరియాస్, అక్కడ నేను మరి టెక్నికల్గా మాట్లాడితే కొందరికి అది ఎక్కకపోవచ్చు. సో నాకు అది ఛాలెంజ్. బికాజ్ నేను ఇంకోవైపు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎడ్యుకేషనిస్ట్గా కూడా నాకేంటంటే నేను లోతుకు వెళ్ళడం నాకు ఇష్టం. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇట్స్ గుడ్, ఇట్స్ లెర్నింగ్ కదా, ఇవి కాన్స్టెంట్లీ లెర్నింగ్. బాగుంది, బాగా జరుగుతుంది. కానీ మీ ఇంటర్వ్యూలు ఇప్పటివరకు నేను చాలా చూశాను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా చాలా సెటిల్గా, చాలా మచ్యూర్డ్గా, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్ నాలెడ్జ్ అనే పాయింట్లో ఎక్కడ ఆవేశాలకి తావివ్వకుండా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఇది ఎలా నేర్చుకున్నారు మీరు? తెలీదు. అంటే నేను ఒకటి నాకు అసలు అంత భయము లేకపోతే అంత ఆశ లేదు. బికాజ్ అదృష్టవంతుడిని ఈ కుటుంబంలో పుట్టడం, నాకు ఈ అవకాశాలు చిన్నప్పటి నుంచి రావడం. సో దేని మీద నాకు అంత వ్యామోహం లేదు. డబ్బు, పవరు, ఫేము. ఐ ఎంజాయ్ ఫేమ్. అంటే 10 మంది గుర్తుపట్టి నేను మంచిగా చేస్తానని చెప్తే నాకు ఇష్టమే. కానీ దానికి బానిసగా అవ్వడం నాకు ఇష్టం లేదు. అంటే ఫేమ్ నన్ను డిక్టేట్ చేయకూడదు. సో నేను దాంట్లో కొంతవరకు కంట్రోల్లో ఉండాలి. మనకి ఫేమ్ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. పవర్ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ మా ఫ్యామిలీ ద్వారా చూశాను కాబట్టి బ్యాలెన్స్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ అనేది ఓవర్ టైం నేర్చుకున్నట్టున్నాను. ప్లస్ అవతల వైపు కొందరికి చాలా కోపాలు వస్తాయి. మనం కూడా కోపంగా మాట్లాడితే అది ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో నాకు డీఎస్కలేట్ చేయడం ఇష్టం, అంటే తగ్గించడం ఇష్టం, గొడవ పెంచుకోవడం ఇష్టం లేదు. అంటే ఇప్పుడున్న బూత్ రాజకీయాల్లాగా నేను మాట్లాడను, చాలా డీసెంట్గానే నా వేలో నేను వెళ్తానంటున్నారా? అటాక్ చేస్తాము. ఎట్లా చేస్తామంటే ప్రభుత్వ వైఫల్యాలని పాయింట్అవుట్ చేసి చూపిస్తాము, వాళ్ళు చేసే అన్యాయాలని మాడతాం. కానీ వ్యక్తిగతంగా ఒకరిని దూషించి లేకపోతే ఒకరి మీద క్యారికేచర్ చేసి తిట్టడము, ఇది ఎక్కడికి మంచి దారి చూపించదు. ఎందుకంటే మనం తిడితే వాళ్ళు తిడతారు, దానికి ఇంకా అంతు లేదు. అండ్ దాంట్లో నేను వాళ్ళతో కంపీట్ చేయలేను. కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇద్దరు లెజెండ్స్ తాతగారులు మధ్యలో మీరు 2019లో మీరు ఓడిపోయినప్పుడు ఈ విశ్లేషణ చేసుకున్నారా? ఎందుకు ఇలా జరిగి ఉంటుంది, అది ఇప్పుడు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే చేసామండి. ఆర్గనైజేషన్ వరకు లాస్ట్ టైం అది పెద్ద ఆర్గనైజేషన్ లేదు. ప్రత్యక్ష రాజకీయానికి వచ్చి అప్పటికే 6-7 నెలలు అవుతుంది. ఎవరు ఏంటి, ఎట్లాంటి వాళ్ళు, ఎవరిని ఎంత నమ్మొచ్చు అనేది కూడా నాకు తక్కువ. అండ్ ఎక్కువ మూర్తి గారి టీము, ఆయన పరిచయాలు అండ్ గత అనుభవాలతో చేయడమే తప్ప నాకంటూ ఒక వ్యూహం అంత బలంగా లేదు. అందుకే నేను 19లో ఎక్కువ కష్టపడ్డాను బాగా. నాకు మార్చ్ 19 టికెట్ ఇస్తే ఆ 20 రోజులు ఏప్రిల్ 11th దాకా జస్ట్ పిచ్చోడ్లాగా తిరిగాను. జస్ట్ 3.5 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే. అట్లాగే కష్టపడ్డా మార్నింగ్ టు నైట్. సో దానివల్ల ఏంటంటే కష్టపడుతున్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, మంచి యువకుడు అనేది కొంతవరకు అభిప్రాయం ఇక్కడ సృష్టించగలిగానని నాకు అనిపించింది. ఎలక్షన్స్కి వచ్చేసరికి ద మెనీ ఆస్పెక్ట్స్. మనం ఒక్కరి కష్టం సరిపోదు, మనకు ఒక టీం ఉండాలి, ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత వాళ్ళు సరిగ్గా వహించాలి. అంతేకాకుండా మనకు ఒక వ్యూహం కూడా ఉండాలి. ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఏంటి మన వ్యూహం, ఎట్లా వెళ్తాము. కొంతవరకు 6-7 నెలలు మా ఎమ్మెల్యే అభ్యర్థులతో సేల్ అయ్యాను కాబట్టి కొంతవరకు ఉండింది. కానీ దాన్ని అమలు చేయడానికి టైం ఉండలేదు. సో ఈసారి ఆ ఎన్ని ఇబ్బందులుగా నేను భావించట్లేదు. కొన్ని ఇబ్బందులు ఏంటంటే నేను గెలవడానికి ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, అది కొన్ని విషయాల్లో నేను అంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా లేను. అంటే నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు, నేను నమ్మని విషయం నేను బలంగా చెప్పలేను. అండ్ నాకు కుల రాజకీయాలు అంటే ఇష్టం లేదు. బట్ అలా అని ప్రతి కులానికి వాళ్ళ వృత్తి ప్రకారం, వాళ్ళ పరిస్థితి ప్రకారం కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని మనం పరిష్కరించాలి. అంతవరకు నేను జవాబిస్తాను తప్ప ఈ కులం అంటే నాకు ఇష్టము, ఈ కులం నాతో దగ్గరగా ఉంటారు, ఇట్లా నాకు గ్రూప్స్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎక్కువ వరకు ఏంటి అంటే వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరించి టుమారో కాస్ట్ ఫ్రీ సొసైటీ అంటే అందరూ సమకాలికులుగా సృష్టించే ఆలోచన. అంటే ప్రత్యేకంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఇంకా అందరికీ ఈక్వల్ ఫుటింగ్, ఈక్వల్ అవకాశాలు సృష్టించాలనేది ఆలోచన. సో ఇట్లా నేను ఒక స్పీచ్కి వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇట్లా చెప్పండి, ఇలా చెప్తే వాళ్ళకి నచ్చుతుంది. నేను కొంతవరకు అది వినొచ్చు, కానీ ఎక్కువ వరకు వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి నేను చెప్తే మరి నేనెందుకు వెళ్ళినట్టు, నాకంటూ ఒక ఆలోచన ఉండాలి కదా.
అండ్ అందరిలాగా నేను చేస్తే నేను ఎందుకు ఉండాలి రాజకీయంలో, ఇక్కడ ఏదో మార్పు చేద్దామని వచ్చాను. సో కొంతవరకు విందాము, వాళ్ళ బాధలకి రెస్పాండ్ చేద్దాము, కానీ మన ఆలోచనలు కూడా చెప్దాం అనేది ఆ దారిలో వెళ్తూ ఉంటాను. దాంతో ఇబ్బంది ఏంటంటే కొందరికి అది కనెక్ట్ అవ్వచ్చు, కొందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొందరికి వెళ్ళి నేను ఏదో మాడితే మేము అడిగింది ఏంటి, దీన్ని మాడేది ఏంటి, ఎందుకు ఇవన్నీ మాడుతున్నాడు, మాకు అన్నీ వద్దు, మాకు ఇదే కావాలి, ఇదే ఇవ్వండి ఫస్ట్ అని కొందరు ఆలోచిస్తారు. ఆ ఇబ్బందులు నాకు ఇప్పుడు కూడా ఉంటాయి. అది పూర్తిగా పోగొట్టుకోలేను. రైట్. అంటే మీరు వెళ్ళిన డెప్త్కి అవతల వాళ్ళు అంత డెప్త్కి రాలేకపోవచ్చు కూడా, అంటే ఇష్టం కూడా ఉండకపోవచ్చు. దట్స్ ఆల్సో దేర్. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక సెక్షన్కి వెళ్ళి నాకు ఇక్కడ ఇది కట్టండి అంటారు. నేను దానికన్నా ఒక 2-3 అడుగులు ముందు ఆలోచించి ఇది కడితే ఒక 5 ఏళ్ళు మీకు ఎట్లా ఉంటుంది, 10 ఏళ్ళు అట్లా ఉంటుంది, ఆ 10 ఏళ్ళు ఫేస్ చేసే సమస్యను ఇప్పుడే నేను పరిష్కరిస్తే ఇంకో విధంగా వెళ్ళొచ్చు కదా అంటే అవన్నీ మాకు వద్దు, ఇది కావాలి ఫస్ట్ అంటారు. సో దీంట్లో ఉంటాయి ఇబ్బందులు. కానీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం వాళ్ళకి కొంచెం కష్టమైనప్పటికీ, ప్లస్ వాళ్ళ పాయింట్కి మీరు దిగి వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఆ పని సక్సెస్ఫుల్గా చేయడం కూడా, అంటే దీంట్లో అదే బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ నేను గత ఇంటర్వ్యూస్లో కూడా కొన్నిసార్లు చెప్పాను. దట్ నేను మొదట్లో వచ్చినప్పుడు నేను చాలా ట్రాన్స్ఫర్మేషన్ చేసేద్దాం, మార్పులు చేసేద్దాం అని ఎంటర్ అయ్యా. కానీ లాస్ట్ 5.5 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటంటే మార్పు మనం కొంతవరకు చేయొచ్చు, బట్ చాలా వరకు మనం రిప్రజెంటేటివ్ పాలిటిక్స్లో వెళ్ళాలి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళ బాధల్ని మనం పరిష్కరించాలి. మనం వాళ్ళకి లేని బాధని మనం పరిష్కరిస్తా అంటే వాళ్ళకి అది అంత సింక్ అవ్వదు. అండ్ దట్ నాకు అదొక లెసన్ కాన్స్టెంట్లీ నేర్చుకుంటూ ఉంటాను. అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అని తెలుసు అందరికి, బట్ ఎక్కువ మీ ఎడ్యుకేషన్ అంతా యూఎస్లోనే జరిగిందని మీద అంటే ఇస్ ఇట్ రైట్? కాలేజ్ నుంచి 12th క్లాస్ దాకా ఇక్కడే, కాలేజ్ MBA 2 యూఎస్లో చదివాను. నేను ఇంజనీరింగ్ యూఎస్లో చదివాను, MA ఎడ్యుకేషన్ కూడా యూఎస్లో చదివాను. అంటే వై పాలిటిక్స్ అంటే మీ అంతటా మీకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా, లేకపోతే ఎవరైనా ప్రోద్బలం ఉండిందా? మా మదర్ సైడ్ తాత కావూరు సాంబశివరావు గారు చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీ ప్రత్యేకంగా మనవరాల్లో ఎవరో ఒకరు 25 సంవత్సరాలు దాటిన వెంటనే పోటీ చేయాలనేది ఆయనకు ఒక ఆలోచన అయితే ఉండేది. రైట్. యాక్చువల్గా 14లో నన్ను పోటీ చేస్తారా నన్ను అడిగారు, కానీ 14లో నేను అప్పటికి 25 పూర్తి అవ్వలే, 24.5. సో అప్పుడు బతికిపోయాను. అండ్ అప్పుడే ఆ టైంలో కూడా నేను MBAకి అప్పుడే వెళ్ళా. సో చెప్పాను అప్పుడు కుదరదు, తర్వాత చూద్దాం అనేది. 19కి వచ్చేసరికి మళ్ళీ అదే డిస్కషను. కానీ నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే తాతల దగ్గరగా పెరిగాను, వాళ్ళ ఆలోచనలు ఎక్కువ నాలో ఉన్నాయి. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు 0 నుంచి వచ్చారు, క్లోజ్ టు 0. సో వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి ఒక పేరు సంపాదించి దాని తర్వాత రాజకీయ లోపలికి వచ్చారు. నేను అది చేయలేదు, ఆ పాట చేయలేదు. ఆ స్టెప్స్ అన్ని వాళ్ళు వేసేసి పెట్టారు, మీకు చేశారు. బట్ నేను కూడా ఏంటంటే నేను కూడా సొంతంగా ఒక వ్యాపారం బిల్డ్ చేసి సంపాదించాలనేది వాళ్ళ కోరిక, ప్రత్యేకంగా మూర్తి తాత కోరిక. కానీ నేను తాత మీరు 0 నుంచి వచ్చి మీరు 100 దాకా బిల్డ్ చేసి మళ్ళీ నన్ను 0 నుంచి స్టార్ట్ చేయమంటే నేను నాకు దాని కేపబిలిటీ లేదు, మీరు 100ని 1000 ఎట్లా చేయాలో చెప్పండి, అది నేను చేస్తాను. అది మీరు ఒప్పుకున్నారా ఆ మాట? 0 to 100 చేయడానికి ఆలోచన వేరేగా ఉండాలి, అవును. 100 to 1000 చేయడానికి ఆలోచన వేరేగా ఉండాలి. నేను 100 to 1000కి ఎక్కువ సూట్ అయ్యే మనిషిని. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యవస్థని, ఆల్రెడీ ఉన్న వ్యవస్థని 10 రెట్లు ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దాన్ని ఎలా బలపరచాలి, మంచి నాయకుల్ని దాని లోపలికి ఎట్లా తీసుకుని రావాలి, ఇది ఎక్కువ సూటబుల్. అదే ఒక ఖాళీ పేపర్ ఇచ్చి ఇక్కడ నువ్వు గీయరా అంటే నేను ఏం గీస్తానో కూడా నాకు తెలియదు. సో అది మన అనుభవాలు బట్టి ఉంటుంది. కొందరు లోవర్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం హంగరు, ఫైర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్టార్టప్స్ ఎక్కువ మంది మీరు చూస్తే స్టార్టప్ ఆంటర్ప్రినర్స్ ఎక్కువ మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారు. ఎక్స్ట్రీమ్ రిచ్ ఫ్యామిలీస్ నుంచి, బాగా ఉన్న వాళ్ళ నుంచి స్టార్టప్స్ చేసే వాళ్ళు తక్కువ, చేసినా అంత సక్సెస్ అవ్వరు. ఇప్పుడు ఇవాళ మీరు ఏ కంపెనీ అని చూడండి, జొమాటో, జెరోదా, స్విగ్గీ, ఇవన్నీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే.